ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు మనకు ఈ సంవత్సరం చేసిన వాగ్దానము రూపాంతర అనుభవము. ఎందుకు మనము రూపాంతరము చెందాలి అని అంటే, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడకి దేవుడు మనల్ని సిద్ధపరచడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కుటుంబాలుగా మనం అందరం కలిసి ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి, వాక్యపు వెలుగులో నడవడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ వస్తూ ఉన్నాడు కదండి. అవకాశాలు ఆయన ఇస్తూ ఉన్నాడు అని అంటే మనలో కూడా కొన్ని మార్పు చెందవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాకడకు ఎత్తబడే గుంపులో మనం చేర్చబడాలి అని అంటే మనలో ఉన్న ఆ దేవుడు ఏ విషయాలైతే మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడో ఆ విషయాలను మనంతకు మనము తెలుసుకోవాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం కదండి. మనకు రోమీలకు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయంలో చూస్తాం. అనుకూలమైనది, సంపూర్ణమైనది మన ముందర ఆ సమస్తమును కూడా ఆయన బయలుపరిచాడు కదండి. ఆయన సమస్తాన్ని కూడా రివీల్ చేశాడు. ఈ లేఖనాలలో ఇంతకుముందు ప్రవక్తల గ్రంథాలను ఒకసారి చూసినట్లయితే, లేకపోతే దానియేలు గ్రంథాన్ని చూసినట్లయితే, ఆయనకు సమస్తాన్ని బయలుపరిచి ఈ గ్రంథాన్ని నువ్వు ముద్రించు అని అంటున్నాడు. అంటే అప్పుడే రివీల్ చేయకు అని అంటున్నాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి యోహాను గారితో అంటాడు, అన్నీ కూడా రివీల్ చేయమంటున్నాడు, ఇక ముద్రించవద్దు అని అంటున్నాడు ఆయన. అన్నీ కూడా బయలుపరచబడ్డాయి. సంపూర్ణమైనవి, అనుకూలమైనవి, దేవుని చిత్తమేదో సమస్తము కూడా మన ముందు బయలుపరచబడింది. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఆయన చిత్తమేదో తెలుసుకొని పరీక్షించి రూపాంతర అనుభవములోకి మనం రావాలి. అది దేవుని చిత్తము. రూపాంతరము చెందవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది. మారు మనస్సు పొంది రూపాంతరం చెందాలి కదా. ఈ విషయాలనే మనము ఈ సంవత్సరం అంతా కూడా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాలలో ఎక్స్పెక్ట్ చేస్తున్నది అదే కదా. మనము ఏ విధంగా మార్పు చెందాలి, ఆయన కుమారుని స్వరూపంలోకి మార్పు చెందాలి అనే విషయాన్ని ఆయన ఖచ్చితంగా నీ నుంచి, నా నుంచి, మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కదండి. ఈ విషయాలనే మరొకసారి ఈరోజు ఈ 2 నెలలు మాత్రమే సమయం ఉంది ఈ సంవత్సరంలో. సో ఈ సంవత్సరం అయిపోయే లోపల దేవుని చిత్తమైతే మరిన్ని కొన్ని విషయాలను ధ్యానం చేసుకోవడానికి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో, ఆయన మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఈ విషయాలను మరిన్ని కొంచెం లోతుగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలో 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, లేకపోతే ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదివే ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలలో, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆదియందు దేవుడు భూమ్యాకాశాలను సృష్టించాడు. 2వ వచనానికి వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. 2వ వచనంలో భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటిగా ఉంది, అగాధ జలాలు ఈ భూమి నిండా ఉన్నాయి. భూమి నింపబడింది జలముల చేత. ఏ విధంగా ఉంది ఈ భూమి అని అంటే, ఆకారము లేనిదిగా ఉంది, చీకటితో నింపబడి ఉంది, అంధకారంతో ఉంది కదండి. అయితే మొదటి వచనానికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి? దేవుడు సృష్టిని చేశాడు, భూమి ఆకాశాలను సృష్టించాడు. దేవుడు చేసిన ఏ సృష్టి కూడా ఏ విధంగా ఉంటుంది? పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. దేవుని సృష్టి ఏది తీసుకున్నప్పటికీ కూడా సంపూర్ణమైనదిగా ఉంటుంది, పరిపూర్ణమైనదిగా ఉంటుంది, నిరాకారంగా ఉండదు, అసంపూర్తిగా ఉండదు, చీకటిగా ఉండదు, జలముల చేత జీవించడానికి అవకాశం లేని స్థితిలో ఉండదు కదా. మనకి యాకోబు పత్రికలో కూడా చూస్తాం 1వ అధ్యాయంలో, పరసంబంధమైనది ఏదైనప్పటికీ జ్యోతిర్మయుడకు దేవుని వద్ద నుండి ఏ విధంగా వస్తుందంట? శ్రేష్టమైనదిగాను సంపూర్ణమైనదిగాను ఉంటుంది అన్నమాట మనం చూస్తాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము
యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుతాను. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏ విధంగా ఉంటుంది అది? అది శ్రేష్టమైనది. దేవుని నుండి వచ్చినది ఏదైనా కానీ అది శ్రేష్టమైనదిగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది, అసంపూర్తిగా ఉండదు, నిరాకారంగా ఉండదు, చీకటితో ఉండదు కదండి. కానీ 2వ వచనంలో మాట్లాడుతున్న మాట, లేకపోతే రాయబడిన మాట, భూమి నిరాకారంగా ఉంది, చీకటితో ఉంది, శూన్యములో ఉంది, శూన్యముగా ఉంది, ఏమీ లేని స్థితిలో ఉంది, జీవించడానికి అవకాశం లేని చీకటి అగాధ జలముల చేత నింపబడి ఉంది. అయితే ఎందుకు ఇలా జరిగింది అని అంటే, ఎందుకు జరిగిందో దేవుని చిత్తం అయితే మళ్ళీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? మొదటి వచనంలో ఆయన సృష్టి సంపూర్ణంగా చేశాడు, పరిపూర్ణంగా చేశాడు, అందులో ఏ అనుమానము లేదు. ఆయన అసంపూర్ణుడు కాదు. ఏదో చెయ్యాలంటే సృష్టిని చేయలేదు, ఆయన ఏదో చెయ్యాలి కాబట్టి భూమిని చేయలేదు. దాని పట్ల ఒక ప్రణాళిక ఉంది, భూమి పట్ల లేకపోతే ఆయన సృష్టి పట్ల ఆయనకు ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆ విధంగానే తన సృష్టి కూడా ఉంటుంది. ఆయన పరిపూర్ణుడు కాబట్టి తన సృష్టి కూడా పరిపూర్ణంగానే ఉంటుంది, అసంపూర్తిగా ఉండదు. అయితే ఆయన చేసిన ఈ సృష్టి 2వ వచనానికి వచ్చేసరికి నిరాకారంగా మారింది, ఆకారము లేనిదిగా మారిపోయింది కదండి. ఆకారం లేని స్థితిలోకి వెళ్ళిపోయింది, చీకటితో నింపబడింది. ఏమైంది? ఈ మధ్యలో ఏదో జరిగి ఉంటుందేనే అది ఆకారం లేని స్థితిలో ఉంది కదా. నిరాకారంగా ఉంది అని అంటే మొదటగా ఒక ఆకారము పరిపూర్ణమైనదిగా ఉంటుందనే కదా దాని అర్థం. ఆకారము నిరాకారంగా మార్చబడింది, పరిపూర్ణమైన ఆకారము నిరాకారంగా మార్చబడింది. అయితే ఏదో జరిగింటేనే ఆ విధంగా ఉంటుంది కదండి. ఈ విషయము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నిరాకారంగా ఉన్న ఈ భూమిని దేవుడు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? 2వ వచనం నుంచి తర్వాత వచనాలను లేకపోతే మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటే, నిరాకారంగా ఉన్న ఈ భూమిని అద్భుతమైన సృష్టి ద్వారా ఆకారాన్ని తీసుకొని వచ్చాడు కదండి. చీకటిగా ఉన్న ఈ భూమిని ఒక్క మాట ద్వారా వెలుగును ప్రకాశింపచేశాడు, వెలుగును కలగచేశాడు. అగాధ జలముల చేత నింపబడిన ఈ భూమి ఒక్క మాట ద్వారా భూమిని సృష్టించి అందులో మనిషి నివాసయోగ్యముగా అనుకూలమైన భూమిని, నేలను ఆయన సృష్టించినట్టుగా చూస్తున్నాం. ఆయన స్వరూపము, ఆయన పోలికను మనిషికి ఇచ్చి నేలలో లేకపోతే ఆ పై సముద్రాన్ని కింది సముద్రాన్ని వేరుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అందులో ఆరిన నేలను సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. అద్భుతమైన ఒక సృష్టిని చేశాడు శూన్యములో నుంచి కదండి. దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ఉద్దేశము ఇది. శూన్యముగా ఉన్న, నిరాకారంగా ఉన్న, చీకటిగా ఉన్న బ్రతుకు ఏ విధంగా మారిపోవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అద్భుతమైన ఒక సృష్టిగా మార్చబడాలి. మనిషి నివాస యోగ్యముగా ఉండడానికి అవకాశం ఉన్న ఒక సృష్టిని ఆయన చేశాడు, వెలుగుగా ఆయన చేశాడు కదా. భూమిని చూసినప్పుడు లేకపోతే ఆ మొదటి అధ్యాయాన్ని చూసినప్పుడు ఆయన అన్నిటిని చూసి మంచిదిగా చూశాడు కదా. ప్రతిరోజు కూడా ఆయన మంచిదిగా చేశాడు. ఆయన ఉద్దేశమే అది, మంచిదిగా ఉండాలి మన జీవితాలు. తన సృష్టి అంతా కూడా మంచిదిగా ఉండాలి, ఆ విధంగా ఆయన చేశాడు. మరి ఆయన అదే నీ నుంచి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మంచిగా ఉండాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు మాత్రమే చేయగలడు మన జీవితాలలో ఏ చీకటి ఉందో, ఏ శూన్యం ఉందో, ఏ నిరాకారమైన స్థితి ఉందో, హోప్లెస్ కండిషన్ కదా. నిరాకారమైన అగాధ జలముల చేత చీకటితో నింపబడిన ఆ భూమి హోప్లెస్ కండిషన్లో ఉంది కదండి. కానీ దేవుడు మాత్రమే ఈ హోప్లెస్ కండిషన్లో నుంచి ఆయన ఒక అద్భుతమైన నిరీక్షణ ఇవ్వగల సృష్టిని ఆయన చేశాడు. దేవుడు కూడా నీ జీవితాలలో, నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. ఏ విధంగా మనం ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది.
ఒక రూపం ఉందా మన ఆత్మీయతకు? ఒక గోల్ పెట్టుకొని, లేకపోతే ఏదో ఒక జీవించాలి అని అంటే జీవిస్తున్నామా? ఆత్మీయతలోకి మనం వచ్చాము. క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆత్మీయ స్థితిని ఏ విధంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఒక రూపము తీసుకొని వచ్చే విధంగా, ఏ రూపము రావాలి మన ఆత్మీయ స్థితికి? క్రీస్తు వారి సారూప్యత రావాలి. నిరాకారంగా ఉండడము ఆయన ఉద్దేశం కాదు. ఆ నిరాకారమైన స్థితి ఎలా వస్తుంది? మనంతకు మనమే ఒకవేళ చేసుకున్నట్లయితే, ఏదో జీవించాలి, ఏదో నడిపించాలి, ఏదో వెళ్ళాలి, తెల్లారింది రాత్రి అవుతుంది కదా, మన పనులు మనం చేసుకోవాలి, ఇదే విధమైన జీవిత విధానాన్ని ఒకవేళ జీవిస్తున్నట్లయితే మన ఆత్మీయ స్థితి నిరాకారంగానే ఉండే అవకాశం ఉంది. దేవుడు దానిని ఎక్స్పెక్ట్ చేయట్లా. ఒకవేళ అలాంటి స్థితి ఉంటే మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన ఒక అద్భుతము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు దానిని అద్భుతంగా సరైన మార్గంలో నడిపించడానికి, వెలుగు చేత నింపబడడానికి, మన జీవితాలను వెలుగుమయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా. హోప్లెస్ కండిషన్ ఏది ఉన్నా, మనం ఏ విషయంలో జీవితం జీవించడానికి అవకాశం లేదేమో, ఇందులో నేను బలహీనంగా ఉన్నాను, ఇందులో నేను ఇంకా జయించలేకపోతున్నాను, ఈ ఏరియాలో నా వలన కావట్లేదు అని ఒకవేళ నిరాకారమైన స్థితి ఒకవేళ ఉందేమో నా జీవితాల్లో, దానిని ఏం చేయమంటున్నాడు ఆయనకు అప్పచెప్పినప్పుడు అద్భుతమైన సృష్టిని చేయడానికి అక్కడ ఆయన ఇష్టపడుతున్నాడు కదండి. దేవుడు ఈ సంవత్సరము ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. అద్భుతమైన సృష్టిగా నువ్వు నేను మార్చబడాలి. హోప్లెస్ కండిషన్స్ ఉండొచ్చు, ఏ ఏరియాలలో ఉన్నామో మనకు తెలియదు, కానీ దేవునికి ఖచ్చితంగా తెలుసు. నీకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ అక్కడనే ఆయన సృష్టిని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్క మాట సెలవిస్తే చాలు నా జీవితాలు మారిపోతాయి. అయితే మనం చేయాల్సింది, ఏ విధంగా మారుతుంది ఇలా, ఏ విధంగా నూతన సృష్టిగా మార్చబడగలము, ఏ విధంగా రూపాంతరములోకి మనం రాగలము కదా. ఒక ఉదాహరణ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలోనే 18వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుతాను. ఆదికాండము 18:11. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. శ్రీధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. ఈ సందర్భం మనకు తెలుసు. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నిన్ను జనములకు తండ్రిగా చేస్తానన్నాడు కదండి. ఈ వాగ్దానము నెరవేర్చబడడానికి చాలా సమయం పట్టింది. అయితే ఈ సమయంలో ఏం జరిగింది? ఈ సమయంలో మరొకసారి దేవుడు అబ్రహామును దర్శించి, నేను నెక్స్ట్ ఇయర్ వస్తాను, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పినప్పుడు శారా తనలో అనుకుంటున్న మాటలు, శ్రీధర్మము ఉడికిపోయింది అంటే మృతతుల్యమైన శారా గర్భము ఏ విధంగా జీవాన్ని ఇవ్వగలదు? ఇది సాధ్యమేనా? నేను ఏ విధంగా కుమారుణ్ణి కనగలను? ఇది సాధ్యమేనా అని తనలో తాను నవ్వుకుందంట. దేవుడేమో ఇలా చెప్తున్నాడు, నా కుమారుడు కలుగుతాడని, కానీ నా గర్భమేమో మృతతుల్యమైపోయింది, నా యజమానేమో ముసలోడైపోయాడు, ఇది ఎలా సాధ్యము అని తనలో తాను అనుకుని నవ్వుకుంటుంది. చాలామంది జీవితాలలో ఈ విధమైన స్థితే ఉంటుంది. నా ఆత్మీయ జీవితము నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అని అంటే మనలో మొట్టమొదటిగా ఒక విషయం జరుగుతుంది. మన స్థితిని చూసి మనకొక అనుమానం వస్తుంది, ఇది సాధ్యమేనా? ఏ విధంగా నేను రూపాంతరము చెందగలను? ఏ విధంగా నేను క్రీస్తు సారూప్యతలోకి మార్చబడగలను? ఏ విధంగా ఈ బలహీనతను నేను జయించగలను అని మనంతకు మనమే ఏ విధమైన ఆలోచన వస్తుంది అంటే, పై రూపాన్ని చూసుకొని, మనము వెళ్తున్న పరిస్థితులను చూసుకొని మనంతకు మనం ఇది సాధ్యమేనా అనుకుంటాం. అదే
అబ్రహాం గారు చేశారు, శారా కూడా అదే చేసింది. తను వారంతకు వారు చూసుకొని ఇది అసాధ్యం కదా, ఎలా సాధ్యమవుతుంది, మృతతుల్యమైన జీవితంలో, మృతతుల్యమైన గర్భంలో ఏ విధంగా కుమారుణ్ణి నేను కనగలను? ఇది మనిషి యొక్క ఆలోచన. ఇది సాధ్యమేనా? శూన్యములో నుంచి సృష్టిని చేసిన దేవునికి సాధ్యం ఇది కదండి. నిరాకారముగా తయారైన భూమిలో అద్భుతమైన సృష్టిని చేసిన దేవునికి సాధ్యం ఇది. మనిషికి అసాధ్యమే కదండి. మనిషికి అసాధ్యమే, కానీ నీవు విశ్వసించిన దేవునికి సాధ్యమే. మనము ఒకవేళ ఆ సమస్యను చూస్తున్నామేమో మనిషి ఆలోచన ప్రకారము, మనిషి జ్ఞానాన్ని ఉపయోగించి ఇది అసాధ్యము, నా జీవితంలో ఈ బలహీనతను నేను జయించలేను, ఈ లెవెల్లోకి నేను వెళ్ళలేను, ఈ సారూప్యతలోకి నేను మార్చబడలేను అని ఒకవేళ అనుకుంటూ ఉన్నామేమో. కానీ మనిషి ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు. అబ్రహాం గారు అనుకున్నారు, శారాయి కూడా అనుకుంది ఇది అసాధ్యమే అని ఒక నవ్వు నవ్వింది. కానీ దేవుడు దాన్ని చూశాడు. యెహోవాకు ఇది ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా అని కింది వచనాలు వచ్చినప్పుడు అని అంటాడు. 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇది విశ్వసించినట్లయితే, దీనిని ఒకవేళ నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే నీ జీవితంలో, నా జీవితంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా సులభం. దీనిని విశ్వసించినట్లయితే నువ్వు ఏ విధమైన బలహీనతలో ఉన్నావో ఆ బలహీనతను జయించడము చాలా సులభం. పైన కనిపించే భయం కొలిపే లేకపోతే అసాధ్యమైన పరిస్థితులను చూడమాక. శూన్యములో నుంచి సృష్టిని చేసిన దేవుడు, సమస్తాన్ని బాగుగా చేయగల సమర్థుడు కదండి. బాగుగా చేయగల సమర్థుడు. అన్నిటిని కూడా ఆయన చూసి మంచిదిగా ఉంది అన్నాడు. మంచిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. మనిషిని తన స్వరూపంలో చేసుకొని మంచిగా ఉన్నది అన్నాడు. నీ జీవితంలోని పరిస్థితులన్నీ కూడా మంచిగా ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. అయితే సమస్య ఏంటి అని అంటే, నేను చూసుకుంటున్నాను, నా రూపాన్ని, నా సమస్యను, నా పరిస్థితులను నేను చూసుకుంటున్నాను. కాబట్టి శారా నవ్వగలిగింది. కాబట్టే మనకు కూడా అనుమానం ఉంటుంది, మనకు కూడా భయం ఉంటుంది. ఇది సాధ్యమేనా? ఈ బలహీనతను జయించగలనా? ఈ సారూప్యతలోకి నేను మార్చబడగలనా? ఇన్ని సంవత్సరాలుగా జరగలేదు, ఇప్పుడు జరుగుతుందా కదండి. ఈ అనుమానాలే నీలో, నాలో, మనలో ఉండే అవకాశం ఉంది. కానీ దేవునికి సాధ్యమే. అయితే ఎలా సాధ్యమవుతుంది? అయితే నీలో కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన అంతకైనా చేయగలడు. కానీ ఆయన చేయలేక నీ జీవితాన్ని మార్చడానికి, లేకపోతే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కాదు నీ జీవితాన్ని మార్చడానికి. నీకున్న సమస్యను, లేకపోతే నీవు ఉన్న పరిస్థితిలో నీకు జయ జీవితం ఇవ్వడానికి ఆయనకు చేయలేక కాదు. అయితే దేవుడు నీలో నుంచి ఒక విషయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? అదే రోమిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయాన్ని చదువుతాను. 4వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతాను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి, అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆయనకు కూడా అర్థమైంది. ఎవరికి? అబ్రహాం గారు కూడా అదే చూసుకుంటున్నాడు. తన శరీరము మృతతుల్యమైపోయింది, శారా గర్భము మృతతుల్యమైపోయింది. కనిపించే వాటిని చూస్తున్నాడు, కనిపించని దానిని కూడా చూస్తున్నాడు. కనిపించే తన శరీరాన్ని చూసుకుంటున్నాడు, కనిపించని దేవుని వాగ్దానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. కనిపించేది తన శరీరము మృతతుల్యమైనది అసాధ్యము మనిషికి. కనిపించనిది దేవుని వాగ్దానము. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అనే మాట చూస్తున్నాం అక్కడ. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఎప్పుడు
తన శరీరము మృతతుల్యమైనప్పుడు, తన పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, తన జీవితం ఏమైపోతుందో, లేకపోతే ఈ బలహీనతలో నేను జయించలేనేమో, క్రీస్తు సారూప్యతలోకి నేను మార్చబడలేనేమో, ఇది కుదరదేమో, ఈ అవకాశం లేదేమో అని నేను అనుకుంటున్నప్పుడు, నిరీక్షణ లేని స్థితి, భూమి అంతా చీకటితో నింపబడింది, నిరీక్షణ లేని స్థితి, మన జీవితం అంతా కూడా ఒకవేళ అలా ఉందేమో, నిరీక్షణ లేని స్థితి, కనిపించేదంతా కూడా మనల్ని భయము పెట్టే అవకాశం ఉంది, మనం భయపడే అవకాశం ఉంది. దాన్ని చూసినప్పుడు అసాధ్యమేమో, నిత్యత్వంలో నేను ఉండలేనేమో, ఎత్తబడలేనేమో అని ఒకవేళ అనుకుంటూ ఉన్నట్లయితే, కానీ అబ్రహాం గారు చేసినది ఒకసారి మనం కూడా చేయగలిగితే, ఏం చేశాడైనా కనిపించని దేవుని వాగ్దానమును రూఢిగా నమ్మాడు, రూఢిగా విశ్వసించాడు. ఆయన చేయగల సమర్థుడు అనే విశ్వాసము అబ్రహాం గారికి ఉంది. ఆయన సందేహించల దేవుని వాగ్దానాలను కదా. దేవుని వాగ్దానాలన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయి. ఆయన వాగ్దానాలు ఏవైనా కూడా మనము సందేహించాల్సిన అవసరం లేదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆ పరిస్థితి నుండి ఖచ్చితంగా దేవుడు మనల్ని బయటపరిచి నవ్వును కలుగచేసేవాడు. కానీ శారా నవ్వింది. శారా నవ్వితే దేవుడు నెక్స్ట్ ఇయర్ వచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకుకు అర్థం ఏంటి? నవ్వు అని అర్థం కదండి. సంతోషాన్ని ఇచ్చాడు తన జీవితంలో. అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి తన జీవితంలో ఒక అద్భుతమైన సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు నా జీవితాల్లో. అయితే నీకు నాకు మనకు ఉండాల్సిందేంటి? కనిపించేది కాదు. కనిపించేది నీకు నిరీక్షణ కలిగించదు, కనిపించేది నీకు అసాధ్యంగానే ఉండొచ్చు. కానీ కనిపించని దేవుని వాగ్దానాలను నేను విశ్వసించినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు అప్లై అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు సాధ్యమవుతుంది. మనంతకు మనము బలము పొందాలి, ఆయన వాగ్దానాల మీద ఆధారపడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను మారాలి అని అంటే, నా జీవితము మారాలి అని అంటే, నా బలహీనతను నేను జయించాలి అని అంటే, మనము చూడాల్సింది కనిపించని ఆయన వాగ్దానాలను. ఆ వాగ్దానాలను విశ్వసించినప్పుడు నేను బలమును పొందుకుంటాను. మన పితరుడైన అబ్రహాం అలాగే చేశాడు. విశ్వాసులకు తండ్రి, మన తండ్రి అయిన అబ్రహాము అలాగే చేశాడు. ఆయన కుమారులముగా మనము అదే చేయాలి. ఆ విశ్వాసమును ఆయన వాగ్దానాల మీద పెట్టినప్పుడు అది సాధ్యమే. అయితే ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మనము కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళాల్సి ఉంటుంది కదండి. మనం పోయిన వారాల్లో నేర్చుకున్నాం, గొంగలి పురుగు సీతాకొక చిలుకలా మారాలి. గొంగలి పురుగు సీతాకొక చిలుకలా మారడానికి మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది. అంత త్వరగా అది మారలా. అది కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళింది, ఒక ప్రాసెస్ గుండా వెళ్ళింది. ఆ ప్రాసెస్ చాలా ప్రాముఖ్యం కదండి. గొంగలి పురుగు సీతాకొక చిలుకలా మారాలి అని అంటే మధ్యలో కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. అప్పుడు మాత్రమే సీతాకొక చిలుకలా మారగలదు. అది బంగారము పుటము వేయబడాలి, ఒక అద్భుతమైన ఆర్నమెంట్గా తయారు చేయబడాలి అని అంటే పుటము వేయబడాలి, అందులో ఉన్న మలినాలు తీసివేయబడాలి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ చాలా ప్రాముఖ్యం. ఇది మనము గమనించాల్సిందే. ఈ ప్రాసెస్ గుండా మనం వెళ్తున్నామా లేదా? ఈ ప్రాసెస్ నాకు అర్థం కాకపోతే, ఆ ప్రాసెస్ గుండా ఒకవేళ నేను వెళ్ళట్లేదు అని ఒకవేళ మనము అనుకున్నప్పుడు మనము చాలా అపాయంలో ఉన్నాము అని అర్థం కదండి. మారాలి అని అంటే ఆ ప్రాసెస్ ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతూ ఉండాలి. ఆ ప్రయత్నం గుండా మనము చేస్తూ ఉండాలి. ఆ ప్రయాణంలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రయాణంలో మనకు కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆయన తీసుకుని వెళ్తాడు ఆ ప్రాసెస్ గుండా. నేను సిద్ధపడి ఉంటే, నేను ఆయన వాగ్దానాలను పట్టుకొని ఉన్నప్పుడు, కనిపించని వాగ్దానాల పట్ల నేను నిరీక్షణ కలిగి జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని కఠినమైన పరిస్థితులు మన జీవితంలో ఆయన అనుమతిస్తాడు. ఎందుకు? సీతాకొక చిలుకలా మారాలి కాబట్టి, అద్భుతమైన బంగారము ఆర్నమెంట్గా తయారవ్వాలి కాబట్టి. మోషే గారు 40 సంవత్సరాలు కదా, మోషే గారు 40 సంవత్సరాలు
తన మామ దగ్గర ఏ విధంగా పనిచేశాడు కదండి. ఆ 40 సంవత్సరాల ఆ ప్రాసెస్ లేకపోతే అద్భుతమైన ఆ ఇజ్రాయేలు జనాంగాన్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రాంతంలోకి ఈ ఇజ్రాయేలు జనాంగాన్ని అన్ని లక్షల మందిని నడిపించే నాయకుడు అవ్వగలిగి ఉండేవాడా కదండి. దీనికోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. దీనికోసమే దేవుడు నీ నుంచి నా నుంచి కొన్ని విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ ప్రాసెస్ కూడా నువ్వు వెళ్తున్నావా లేదా, మనం వెళ్తున్నామా లేదా. మనం తెచ్చుకుంటాం కొన్ని సమస్యలు, మనంతకు మనం కొన్ని సమస్యలు తెచ్చుకుంటాం. దాని గురించి దేవుడు మాట్లాడట్లా. ఆ సమస్యల ద్వారా మనము దేవుని చిత్తంలో నుండి తప్పిపోయే అవకాశం ఉంది. ఆయన స్వరూపంలోకి మార్చబడాలి అనే ఉద్దేశంతో ఆత్మీయతలోకి జీవించే ప్రయత్నం చేస్తాం కదా, అందులో ఎదురయ్యే సమస్యల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. మనంతకు మనం ఈ లోకంలో కొన్ని విషయాల మీద ఆసక్తి పెట్టుకొని కొన్నిటి వెంబడి పడుతూ ఉన్నప్పుడు, కొన్నిటి సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కొన్ని సమస్యల గుండా వెళ్తాం, కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తాం, కొన్ని అనారోగ్యాల గుండా వెళ్తాం. అది ఏదైనా కావచ్చు. ఆ పరిస్థితులలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు కానే కాదు. ఆ పరిస్థితులలో నువ్వు వెళ్తున్నప్పుడు ఆత్మీయతలోకి ఎదుగుతున్నావా లేదా అన్నది ఆలోచన చేస్తే అర్థమవుతుంది కదా. నా అంతకు నేను కొన్ని సమస్యలు తెచ్చుకొని, కష్టాలు తెచ్చుకొని, నేను కొన్ని సమస్యల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు అనుమతించాడు, దేవుడు నన్ను తీసుకుని వెళ్తున్నాడు అని అనుకోవడం పొరపాటు. అది ఎప్పుడు తెలుస్తుంది? మనంతకు మనం ఆలోచన చేస్తే అర్థమైపోతుంది. ఆ సమస్యలో నుండి నేను బయటకు వచ్చినప్పుడు నా ఆత్మీయ స్థితి మెరుగవుతే అది దేవుడు తీసుకెళ్తున్నట్టు. నా ఆత్మీయ స్థితి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది అని అనుకున్నప్పుడు అది దేవుడు తీసుకువెళ్తున్నట్టు. ఆత్మీయతలో నేను ఎదిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా అంతకు నేను కొని తెచ్చుకున్న సమస్యల గురించి దేవుడు మాట్లాడట్లా. అది ఇంకా మనము ఊబిలోకి కూరుకుపోయే అవకాశం ఉంది. ఆ రెండింటిని విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం పరీక్ష ఏది, శోధన ఏది అనే విషయము మనం ఖచ్చితంగా గమనించాలి. శోధకుడు కూడా మనల్ని పరీక్షలా తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది కదండి. శోధన కూడా మనకు ఆ విధంగానే కనిపించే అవకాశం ఉంది. అయితే ఆ శోధన గుండా వెళ్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, ఆ శోధన మన జీవితాల నుంచి పోతుందో అది దేవునికి దగ్గర చేస్తుందా, దేవునికి దూరం చేస్తుందా కదా. అది అర్థమైతే మనకు పరీక్షన శోధన అనే విషయం అర్థమవుతుంది. దేవుడు మనల్ని తన స్వరూపంలోకి మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఆయన పిలుస్తున్నాడు. ఎలా సాధ్యమైంది? దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ద్వారా ఆయనను అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి అణచే ప్రయత్నం చేశాడు. నమ్మకమైన వానిగా మార్చే ప్రయత్నం చేశాడు కదండి. ఆ 40 సంవత్సరాలు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో ఆయన నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు కదా. దేవుని యందు విశ్వాసము ద్వారా దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని చిత్తంలో నడుచు ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి మోషే గారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ ప్రాసెస్ గుండా నేను వెళ్తున్నానా లేదా కదండి. గొంగలి పురుగు సీతాకొక చిలుకలా మార్చబడాలి అని అంటే ఒకటే ప్రాసెస్ ఉంది, వేరే ప్రాసెస్ ఉండదు. మనం అనుకున్న ప్రాసెస్ ఉండదు. మనం కూడా మన జీవితంలో పాత స్వభావము నుంచి నూతన స్వభావములోకి, లేకపోతే నూతన సృష్టిగా మార్చబడాలి అని అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం అనుకున్న ప్రాసెస్ కాదు కదా. దేవుని చిత్తంలో వెళ్తున్న ప్రాసెస్ అది కదా. దాని నుంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాం. సమస్తమును కూడా కొత్తవాయను అనే మాట మనం చూస్తాం. పాతవన్నీ గతించిపోయి నూతన సృష్టిగా మార్చబడే ప్రాసెస్ అది కదా. ఈ లోకంలో మనము ఆశ కలిగి మనము ఆ వైపుగా వెళ్తూ దేవుడు నన్ను ఆ వైపుగా తీసుకువెళ్తున్నాడు అనుకోవడము పొరపాటు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కదా. నూతన సృష్టిగా మార్చబడలేము మనం. ఇంకా ఈ లోకంలో కూరుకొని పోతాము, బయటికి రాలేని స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఈ విషయాలనే జాగ్రత్తగా ఆత్మీయులముగా మనం గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది
కదండి. ఆలోచన చేద్దాం, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ సంవత్సరం నీ నుంచి, నా నుంచి కదండి. నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడితేనే నిత్యత్వంలోకి మనం వెళ్ళగలం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన జీవితంలో జరిగితేనే మనం నిత్యత్వంలోకి వెళ్ళగలం కదండి. అయితే ఎలా అనేది ఒకసారి అదొక్క మాట చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 2 కొరింథియన్స్లో 5వ అధ్యాయము, 2 కొరింథియన్స్ 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ మాట చూస్తాము. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయనం. అయితే 15వ వచనంలో ఒకసారి చదువుతాం. 15వ వచనాన్ని కూడా చదువుతాను. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారిక మీదట ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది, సాధ్యమవుతుంది, నూతన సృష్టిగా ఎప్పుడు మార్చబడతాను అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాను, నేను క్రైస్తవునిగా క్రైస్తవురాలిగా మార్చబడ్డాను, ఒక తీర్మానం తీసుకున్నాను. ఏమని? ఇక మీదట జీవించేది నా కొరకు కాదు, నన్ను రక్షించి ఏమని రాయబడింది? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుచున్నాను. ఈ విధమైన ప్రాసెస్ అది. నన్ను రక్షించిన వాడు ఒకడున్నాడు, నన్ను నిత్యత్వానికి నడిపించే ఒక మార్గాన్ని సిద్ధపరిచిన వాడు ఒకడున్నాడు. ఆయన ఏ ఉద్దేశమైతే నా పట్ల కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక చొప్పున జీవించే ప్రయత్నం నేను చేస్తున్నప్పుడు ఎదురయ్యే వాటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. జీవించేది ఇక నేను కాదు కదా, జీవించేవాడు నేను కాదు, కానీ నా నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకున్న కన్ఫర్మ్గా నీకు నాకు మనకు తెలిసినప్పుడు, ఇక నేను జీవించేది ఆయన కొరకే అని తెలిసినప్పుడు ఆ ప్రాసెస్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రాసెస్లో నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. నా కొరకు నేను జీవిస్తూ వెళ్తున్నప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడలేం. నా కొరకు నేను జీవిస్తున్నాను, క్రీస్తు గురించి తెలుసు, ఆయన రక్షణ గురించి తెలుసు, కానీ ఆయన కొరకు జీవించే ప్రయత్నం కాదు, నా కొరకు జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వలేను, నూతన సృష్టిగా మార్చబడలేను. ఈ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి. ఎవరి కొరకు జీవించే ప్రయత్నం చేస్తున్నాను, ఎవరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాను, ఏ మార్గంలో జీవిస్తున్నాను, ఎవరిని మెప్పిస్తున్నాను నేను నా మాట ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా క్రియల ద్వారా, నా తలంపుల ద్వారా ఎవరిని మెప్పిస్తున్నాను, ఏ మార్గములో జీవించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రాసెస్లోనే మనం వెళ్తేనే నూతన సృష్టిగా మార్చబడతాం కదండి. ఇది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2 నెలలు ప్రాక్టికల్ లైఫ్ జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కనీసం ఒక్క విషయంలోనైనా జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్క విషయంలోనైనా దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన స్థితిని మనం చూసుకోవద్దు, మన బలహీనతను మనం చూసుకోవద్దు. ఇది అసాధ్యమనే ఆ స్థితిలోకి మనం ఎట్టి పరిస్థితిలో రాకూడదు. శూన్యంలో నుంచి సృష్టిని చేసినవాడు, అద్భుతమైన సృష్టిని చేసినవాడు, నిరాకారంగా ఉన్న జీవితాలను చక్కని మార్గంలోకి అద్భుతమైన జీవితాన్ని, అందమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు మనకున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కేవలము విశ్వసించాడు అబ్రహాం గారు, విశ్వాసము వలన బలం పొందుకున్నాడు ఆయన. ఈ విశ్వాసము నీలో నాలో ఒకవేళ ఉన్నట్లయితే ఇది పెద్ద సమస్య ఏం కాదు. నువ్వు వెళ్తున్న బలహీనత పెద్ద సమస్య ఏం కాదు, అననుకూల పరిస్థితులు పెద్ద సమస్య ఏం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ పెద్ద సమస్య ఏం కాదు. ఆలోచన చేద్దాం. ఇక మీదట నేను కాదు జీవించేది, నా యందు క్రీస్తు వారే. నేను జీవించేది క్రీస్తు వారి కొరకే. ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు, ఆయన నా కొరకు పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈ ప్రయాణంలో మాత్రమే ఎదురయ్యే ప్రతి సమస్యలో నుంచి మనల్ని ఆయన పరిపూర్ణతలోకి తీసుకుని వెళ్తాడు. అననుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ, ఏ కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరిస్థితుల ద్వారానే దేవుని నామము నీ ద్వారా మహిమపరచబడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే చేయాల్సింది ఆయన కనిపించని వాగ్దానాలను గట్టిగా పట్టుకోవడం. ఆలోచన చేద్దాం. ఇది
పెద్ద సమస్య ఏం కాదు, అసాధ్యమేం కాదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయన మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు అనుమానించాలి ఆయన వాగ్దానాలను? నేనెందుకు అనుమానించాలి ఆయన మాటను? నేను వాక్యాన్ని విశ్వసిస్తున్నప్పుడు నేనెందుకు అనుమానించాలి? ఆయన చెప్తున్నాడు కన్ఫర్మ్గా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఆయన చెప్తున్నప్పుడు నేనెందుకు ఆయనను అనుమానించాలి? గుడ్డిగా నమ్మి వెళ్తున్నప్పుడు. అందుకనే అబ్రహాం గారు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అది ఆయనకు నీతిగా ఎంచబడను అని రాయబడింది కదా. బలహీన పరిస్థితులు ఉన్నప్పటికీ కనిపించనివి దేవుని వాగ్దానాల మీద విశ్వాసం ఉంచి కనిపించే వాటి గురించి ఆయన భయపడక ఆయన వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఇదే నీతిమంతునిగా దేవుడు నిన్ను నన్ను తీర్చడానికి, ఇదే వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చడానికి, ఇదే సమస్యలో నుంచి నిన్ను నన్ను బయటకు తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన శక్తిలో, ఆయన ప్రణాళికలో, ఆయన మహిమలో ఏ మార్పు లేదు. ఆలోచించేద్దాం, ఎలాంటి జీవితము, ఏ మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నాం. మారు మనస్సు, రూపాంతర అనుభవం ఈ సంవత్సరము దేవుడు నా నుంచి కోరుకుంటున్నాడు. ఏ బలహీనత ఉందో ఆయనకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేద్దాం. నూతన సృష్టిగా మార్చబడదాం. ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు అని ఆయన మార్గంలో నడవడానికి ఆయన కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె